शांति। ओम शांति। वाणी चल रही थी। वाणी నడిచింది 18 अगस्त 1968। 18 ఆగస్టు 1968। तीसरे पेज के आदि में बात चल रही थी। 3వ పేజీ ఆదిలోని విషయం నడిచింది। ये ज्ञान की समझने की बातें हैं। ఇవి జ్ఞానం యొక్క విషయాలు అర్థం చేసుకునేటటువంటివి అయ్యాయి। ऐसे तो शास्त्रों में भी ऐसी ऐसी बातें लिख दी हैं। అలా అయితే శాస్త్రాలలోని కూడా అటువంటి విషయాలని వ్రాసేయటం జరిగింది। जो पढ़ते पढ़ते शिव बाबा के साथ ट्रेटर बन गए हैं। ఎవరైతే చదువుకుంటూ శివ్ బాబాతో పాటు ట్రేటర్గా అయిపోవటం జరిగింది। पूरे नास्तिक बन गए हैं। పూర్తిగా నాస్తికులుగా అయిపోయారు। कितनी निंदा कराई दी है। ఎంత నిందని చేయించేశారు। तुम बच्चों को भी పిల్లలైన మీకు కూడా कब सुनी सुनाई बातों पर विश्वास नहीं करना चाहिए। ఎప్పుడు కూడా చెప్పుడు మాటల మీద విశ్వాసం అనేది చేయకూడదు। अंधश्रद्धा अंधविश्वास की बातें అంధశ్రద్ధ అంధవిశ్వాసం యొక్క విషయాలని सुननी नहीं चाहिए। వినకూడదు। बाप से पूछो తండ్రిని అడగండి। ये ऐसी ऐसी बातें करते हैं। వీరు ఇటువంటి మాటలని మాట్లాడతారు। ऐसे ऐसे कहते हैं। ఇలా అంటారు। ये बात क्या सत्य है? ఈ విషయం నిజమా మరేంటి? तो बाप बता देंगे, అప్పుడు తండ్రి చెప్పేస్తారు, समझाए देंगे। అర్థం చేయించేస్తారు। नहीं तो बहुत झूठी बातें बनाने में देरी नहीं करते हैं। లేకుంటే చాలా అసత్యపు విషయాలని తయారు చేయడంలోని ఆలస్యం చెయ్యరు। झूठी झूठी बातें सुना करके అసత్యపు విషయాలను వినిపించి औरों की दिल ही खराब कर देते हैं। వేరే వారి యొక్క మనసునే పాడు చేసేస్తారు। फलानी ने तुम्हारे लिए ऐसे ऐसे कहा है। ఫలానా వాళ్ళు మీకోసం అలా అన్నారు। ऐसे बोल करके అలా చెప్పి बुद्धि खराब कर देंगे। బుద్ధిని పాడు చేసేస్తారు। शास्त्रों में भी व्यास की झूठी झूठी बातें सुनकर శాస్త్రాలలోని కూడా వ్యాస్ యొక్క అసత్యపు విషయాలను విని मनुष्य खाक हो पड़े हैं। మనుష్యులు బూడిదగా అయిపోవటం జరిగింది। बाबा जानते हैं బాబాకు తెలుసు कि ऐसे तो दुनिया में बहुत होता है। అలా అయితే ప్రపంచంలోని చాలా అవుతుంది। उल्टी सुल्टी बातें सुना करके दिल को खराब कर देते हैं। ఉల్టీ సుల్టీ విషయాలను వినిపించి హృదయాన్ని పాడు చేసేస్తారు। इसलिए कभी भी झूठी बातें सुन करके అందువలనే ఎప్పుడూ కూడా అసత్యపు విషయాలను విని अंदर में जलना नहीं चाहिए। లోపల క్రోధితులుగా అయిపోతూ ఉండకూడదు, రగిలిపోతూ ఉండకూడదు। पूछो, అడగండి, फलानी ने तुमसे मेरे लिए ऐसे ऐसे कहा है।
ఫలానా వారు నా కోసం అలా అలా అన్నారా? सफाई हो जानी चाहिए। క్లియర్ అయిపోవాలి. नहीं तो सुनी सुनाई बातों पर भी दुश्मनी रख लेते हैं। లేకుంటే చెప్పుడు మాటల మీద కూడా శత్రుత్వాన్ని పెట్టేసుకోవటం జరుగుతుంది. अभी बाप मिला है ఇప్పుడు తండ్రి లభించారు, तो बाप से पूछना चाहिए ना। అప్పుడు తండ్రిని అడగాలి కదా. ब्रह्मा बाबा पर भी बहुतों का विश्वास नहीं रहता है। బ్రహ్మబాబా మీద కూడా చాలా మందికి విశ్వాసం అనేది ఉండదు. शिव बाबा को भी भूल जाते हैं। శివబాబాని కూడా మరిచిపోతారు. ऐसी ऊंचे ऊंचे हस्तियों को भी भूल जाते हैं। అటువంటి ఉన్నతమైన ఎవరైతే హస్తి ఉంటారో వారిని కూడా మరిచిపోతారు. ऐसी दुर्दशा तो नहीं कर लेनी चाहिए। అటువంటి దుర్దశని అయితే చేసుకోకూడదు. दुर्दशा तो पहले से ही हुई पड़ी है। దుర్దశ అయితే మొదటి నుండే అయి ఉంది. ऐसे फिर जाकर के वहाँ क्या बनेंगे? అటువంటి వారు మరి వెళ్ళి అక్కడ ఏమవుతారు? एक दो की बातें सुन करके नुकसान करना, ఒకరు మరొకరి మాటలను విని నష్టమని చేసుకోవడం, ये तो ट्रेटर का ही काम है। ఇదైతే ట్రేటర్ యొక్క పని అయ్యింది. ट्रेटर का ये धंधा है। ట్రేటర్ యొక్క ఇది పని అయ్యింది, వ్యాపారం అయ్యింది. जो सर्विसेबल बच्चे होंगे ఎవరైతే సర్వీసేబుల్ పిల్లలు ఉంటారో वो तो सदैव सर्विस में ही लगे रहेंगे। వారైతే సదైవం సర్వీస్లోనే ఇమిడి ఉంటారు. बाबा के पास सर्विसेबल बच्चों के समाचार तो आते हैं ना। బాబా దగ్గరికి సర్వీసేబుల్ పిల్లల యొక్క సమాచారాలు అయితే వస్తూ ఉంటాయి కదా. दूतियां ऐसे ऐसे खराब काम करती हैं। మంతరి లాంటి వాళ్ళు అటువంటి చెడు మాటలని చెడు పనులను చేస్తూ ఉంటారు. झूठी बातें सुना करके औरों की भी दिल खराब कर देती हैं। అసత్యపు విషయాలను వినిపించి వేరే వారి యొక్క మనసుల్ని కూడా పాడు చేస్తారు. बाप तो आए ही हैं सबको ऊंचा बनाने के लिए। తండ్రి అందరినీ ఉన్నతంగా తయారు చేయడం కోసమే వచ్చి ఉన్నారు. तो प्यार से बच्चों को उठाते रहते हैं। అప్పుడు ప్రేమతోని పిల్లల్ని లేపుతూ ఉంటారు. बच्चों को ईश्वरीय मत लेनी चाहिए। పిల్లలకి ఈశ్వరీయ సలహాని తీసుకోవాలి. बाबा से पूछेंगे तो जवाब ठीक ही मिलेगा। బాబాని అడిగినట్లయితే సమాధానం అనేది సరిగ్గానే లభిస్తుంది. अगर निश्चय ही नहीं होगा, ఒకవేళ నిశ్చయమే లేకపోయినట్లయితే, पूछेंगे ही नहीं, అడగకపోయినట్లయితే तो फिर जवाब कैसे मिलेगा? మరి అప్పుడు సమాధానం ఎలా లభిస్తుంది? बाप जो समझाते हैं తండ్రి ఏదైతే అర్థం చేయిస్తారో उन बातों को धारण करना चाहिए। ఆ విషయాలని ధారణ చేయాల్సి ఉంటుంది. क्योंकि विश्व में शांति स्थापन करने के निमित्त तुम बच्चे बने हो।
ఎందువలనంటే విశ్వంలోని శాంతిని స్థాపన చేయడానికి పిల్లలైన మీరే నిమిత్తంగా అయ్యారు. वो भी श्रीमत पर विश्व में शांति स्थापन करते हो। అది కూడా శ్రీమతం మీద విశ్వంలోని శాంతిని స్థాపన అనేది చేస్తారు. दुनिया में और कोई की मत तो ऊंचे ऊंचे है ही नहीं। ప్రపంచంలోని ఇంకెవ్వరి మతం కూడా ఉన్నతమైనది కాదు. ऊंचते ऊंचे भगवान की ऊंचते ऊंचे मत है। ఉన్నతుడైన భగవంతుడిదే ఉన్నతమైన సలహా అయ్యింది. मर्तबा भी कितना ऊंचा है। పదవి కూడా ఎంత ఉన్నతమైనది అయ్యింది. बाप तो ऊंचते ऊंच बनाते हैं। తండ్రి అయితే ఉన్నతంగా తయారు చేస్తారు. कहते हैं అంటారు कि अपना ही कल्याण करके ऊंच पद पाओ। ఏమనంటే తమ యొక్క కళ్యాణాన్ని చేసుకుని ఉన్నత పదవిని పొందండి, महारथी बनो। మహారథిగా అవ్వండి. अगर पढ़ेंगे ही नहीं तो क्या पद पावेंगे। ఒకవేళ చదవకపోయినట్లయితే ఏం పదవిని పొందుతారు? ये तो जन्म जन्मांतर कल्प कल्पांतर की बाजी है। ఇదైతే జన్మ జన్మాంతరాలు కల్పాంతరాల యొక్క పందెం అయ్యింది. बच्चे जानते हैं పిల్లలకు తెలుసు कि दास दासियां भी तो नंबरवार ही होंगी ना। దాసదాసీలు కూడా నెంబర్ వారుగా ఉంటారు కదా. और बाप तो ऊंच बनाने के लिए ही आए हैं। మరియు తండ్రి అయితే ఉన్నతంగానే తయారు చేయడానికి వచ్చి ఉన్నారు. परंतु फिर भी पढ़ते नहीं है అయినా కూడా చదవరు. तो क्या पद पावेंगे। మరి అప్పుడు ఏం పదవిని పొందుతారు? प्रजा में भी ప్రజల్లోని కూడా ऊंच नीच पद तो होते हैं ना। ఉన్నత నీచమైన పదవులైతే ఉంటాయి కదా. ये बुद्धि से समझना है। ఇది బుద్ధితోని అర్థం చేసుకోవాలి. इसलिए समझाया है అందువలనే అర్థం చేయించడం జరిగింది. कि 16,000 जो 16,000 ఎవరైతే ఉంటారో राज परिवार में आने वाली आत्माएं हैं, రాజపరివారంలోకి వచ్చేటటువంటి ఆత్మలు ఎవరైతే ఉంటారో उनमें ऐसे बहुत हैं వారిలోని అటువంటి వారు చాలా మంది ఉంటారు. जिनसे भी ऊंचे पद వారికంటే కూడా ఉన్నతమైన పదవిని प्रजावर्ग के फर्स्ट क्लास साहूकार पा लेते हैं। ప్రజావర్గం యొక్క ఫస్ట్ క్లాస్ సాహుకారులు పొందేస్తారు. साहूकारों में भी कोई फर्स्ट क्लास साहूकार होते हैं। షాహుకారుల్లోని కూడా కొంతమంది ఫస్ట్ క్లాస్ సాహుకారులు ఉంటారు. राजाओं महाराजाओं को भी सहयोग कर देते हैं। రాజులు మహారాజులకి కూడా సహయోగాన్ని చేసేస్తారు. इतना तो ऊंचे मर्तबा होता है। ఇంత ఉన్నత పదవి అనేది ఉంటుంది. कोई फिर थर्ड क्लास साहूकार होते हैं। కొంతమంది మళ్ళీ థర్డ్ క్లాస్ షాహుకారులు ఉంటారు. तो फर्स्ट क्लास प्रजा, सेकंड क्लास प्रजा, थर्ड क्लास प्रजा। అయితే ఫస్ట్ క్లాస్ ప్రజ, సెకండ్ క్లాస్ ప్రజ, థర్డ్ క్లాస్ ప్రజ, फोर्थ क्लास प्रजा भी होती है। ఫోర్త్ క్లాస్ ప్రజ కూడా ఉంటుంది. ये सब बुद्धि से समझना है। ఇవన్నీ బుద్ధితోని అర్థం చేసుకోవాలి. एकदम भैंस बुद्धि नहीं बनना चाहिए। పూర్తిగా భేన్స్ బుద్ధిగా అవ్వకూడదు, గేదె బుద్ధిగా అవ్వకూడదు. ऐसे तो इस समय सारी दुनिया ही भैंस बुद्धि है। అలా అయితే ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా కూడా భేన్స్ బుద్ధి అయ్యింది. इनको कुछ भी पता नहीं पड़ता है వీరికి ఏమీ కూడా తెలీదు. कि हम कहाँ जाते हैं। ఏమనంటే మనం ఎక్కడికి వెళ్తున్నాము అని. ऊपर जाते हैं व नीचे उतरते जाते हैं। పైకి వెళ్తున్నామా లేక కిందకి వెళ్తూ ఉన్నామా? भैंस बुद्धियों को तो कुछ भी पता नहीं पड़ता।
భైన్స్ బుద్ధి గేదె బుద్ధి కలిగిన వారికి అయితే ఏమీ కూడా తెలియదు. बाप आकर के समझाते हैं, తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. अंधो तुम तो नीचे ही उतरते जाते हो, అందులారా మీరైతే కిందకే దిగజారిపోతూ ఉంటారు. फिर भी देखो घमंड कितना है. అయినా కూడా చూడండి అహంకారం ఎంత ఉంటుందో. भैंस बुद्धि अर्थात जिनावर, जंगली जिनावर भी होते हैं ना. భైన్స్ బుద్ధి గేదె బుద్ధి అంటే జంతువులు, జంతువులు కూడా ఉంటాయి కదా. ऐसे ऐसे जंगली जानवर होते हैं ఎటువంటి అడవిలో ఉండేటటువంటి జంతువులు ఉంటాయి అంటే मनुष्यों का भी मांस खा लेते हैं. మనుష్యుల యొక్క మాంసాన్ని కూడా తినేస్తాయి. आगे तो काली पर मनुष्यों की भी बलि चढ़ाते थे. మొదట్లో అయితే కాలి మీద మనుష్యుల యొక్క బలిని కూడా ఇవ్వడం జరిగేది. समझते थे అనుకునేవారు कि जितना ही छोटे बच्चे की बलि होगी ఎంత చిన్న పిల్లల యొక్క బలి అవుతుందో उतनी ही स्वादिष्ट होगी. అంత స్వాదిష్టంగా ఉంటుంది. यहाँ ज्ञान में छोटे बच्चे कौन हुए ఇక్కడ జ్ఞానంలోని చిన్న పిల్లలు ఎవరవుతారు? है? जो नए नए ज्ञान में आते हैं. ఎవరైతే ఇప్పుడిప్పుడే జ్ఞానంలోకి వస్తారో వారు అని చెప్పి, ఎవరైతే కొత్తగా జ్ఞానంలోకి వస్తారో सात्विक स्टेज में होते हैं. సాత్విక స్టేజ్లోనే ఉంటారు. ज्ञान भी सतो प्रधान, सतो सामान्य, रजो प्रधान और तमो प्रधान 4 अवस्थाओं से गुजरता है. జ్ఞానం కూడా సతో ప్రధానం, సతో సామాన్యము, రజో మరియు తమో ప్రధానంలోకి ప్రసారం అవుతూ ఉంటుంది. तो भक्ति मार्ग में भी ये मान्यता चलती है అయితే భక్తి మార్గంలోనే కూడా ఈ మాన్యత అనేది నడుస్తూ ఉంటుంది. कि जितने छोटे बच्चे की बलि देंगे उतनी ज्यादा स्वादिष्ट होगी. ఏమనంటే ఎంత చిన్న పిల్లల యొక్క బలిని ఇవ్వడం జరుగుతుందో అంత స్వాదిష్టంగా ఉంటుంది. छोटे बकरे का भी मांस नरम होता है ना. చిన్న మేక యొక్క మాంసం కూడా మెత్తగా ఉంటుంది కదా. आगे మొదట్లోని जब महात्मा बुद्ध आए थे ఎప్పుడైతే మహాత్మా బుద్ధుడు వచ్చారో उन्होंने आकर के जब अहिंसा का पाठ पढ़ाया था వారు వచ్చి ఎప్పుడైతే అహింస యొక్క పాఠాన్ని చదివించడం జరిగేదో उससे पहले तो దానికంటే ముందైతే छोटे बच्चों की ही बलि चढ़ाते थे. చిన్న పిల్లల యొక్క బలినే ఇవ్వడం జరిగేది. और वो ही फिर महाप्रसाद समझ करके बांटते थे. అదే మళ్ళీ మహాప్రసాదంగా అనుకుని పంచేవారు. ऐसे ये आदमखोर मनुष्य ठहरे ना. అటువంటి నరబలులు తీసుకునేటటువంటి మనుషులుగా అయిపోయారు కదా. तो बाप बैठ समझाते हैं అయితే తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు, कि तुम तो आदमखोर बन गए हो. మీరైతే నరభక్షులుగా అయిపోయారు. कैसे? ఎలా? कोई की सेवा की, ఎవరి సేవనైనా ఒకవేళ చేసినట్లయితే, ज्ञान सुनाया, జ్ఞానాన్ని వినిపించాము, फिर ज्ञान सुना करके మళ్ళీ జ్ఞానాన్ని వినిపించి उनको अपना बना लिए. వారిని తమ వారిగా చేసేసుకున్నారు. మళ్ళీ
भगवान का वारिसदार, भगवान का बच्चा, భగవంతుడి యొక్క వారసుదారులు, భగవంతుడి యొక్క పిల్లవాడిగా, भगवान का भक्त तो नहीं बनाया, భగవంతుడి యొక్క భక్తులుగా అయితే తయారు చేయలేదు, अपना भक्त बनाई लिया। తమ భక్తులుగా తయారు చేసేసుకుంటారు। तो किसने खाया? అయితే ఎవరు తిన్నారు? भगवान ने खाया। భగవంతుడు తిన్నారా? भगवान के ऊपर चढ़ा। భగవంతుడు పైన ప్రసాదాన్ని అర్పణం చేయటం అయ్యిందా? बाप कहते हैं తండ్రి అంటారు, कि आदम खोर न बनो। నరభక్షులుగా అవ్వొద్దు. ఏమనంటే నరభక్షులుగా అవ్వొద్దు. ये तो बाद में ఇదైతే తరువాత अंग्रेज सरकार ने आकर के बंद करवाई दिया। అంగ్రేజీ సర్కారు వచ్చి, గవర్నమెంట్ వచ్చి దీనిని ఆపివేయటం జరిగింది। बाप कहते हैं कहाँ पर तो तुम गोल्डन एज में ऊंचे थे। తండ్రి అంటారు, అక్కడైతే మీరు గోల్డెన్ ఏజ్లోని ఉన్నతోన్నతులుగా ఉండేవారు, कहाँ अब आयरन एज में आकर के नीचे नीचे बन पड़े। ఇప్పుడు ఐరన్ ఏజ్లోకి వచ్చి ఎక్కడ నీచాతి నీచంగా అయిపోయారు। मनुष्य बैठ मनुष्यों को ही खा जाते हैं। మనుషులు కూర్చొని మనుషుల్నే తినేస్తూ ఉంటారు। आयरन एज में कुछ पता ही नहीं चलता है। ఐరన్ ఏజ్లోనైతే ఏమీ తెలియనే తెలియదు। ये भक्ति मार्ग की बातें बैठ बाप से समझे। ఈ భక్తి మార్గం యొక్క విషయాలని కూర్చొని తండ్రి ద్వారా అర్థం చేసుకోవాలి। तब ही समझें कि ज्ञान किसको कहा जाता है। అప్పుడే అర్థం చేసుకోవటం జరుగుతుంది, ఏమనంటే జ్ఞానం అని దేనిని అనడం జరుగుతుందో। नहीं समझते అర్థం చేసుకోకపోయినట్లయితే तो 100% भैंस बुद्धि है। అప్పుడు 100% భైన్స్ గేదె బుద్ధి అయ్యింది। ज्ञान तो भगवान का दिया हुआ है, జ్ఞానం అయితే భగవంతుడి ద్వారా ఇచ్చినటువంటిది అయ్యింది, या हमारा ज्ञान है। లేక మన జ్ఞానం అయ్యిందా? भगवान का दिया हुआ ज्ञान భగవంతుడి ద్వారా ఇచ్చినటువంటి జ్ఞానం अपने स्वार्थ के लिए यूज कर लिया, తమ స్వార్థం కోసం యూజ్ చేసేసుకున్నట్లయితే, अपना पिट्ठू बना लिया, తమ పిట్టు తమ వారిగా చేసేసుకున్నట్లయితే तो भगवान के ऊपर अर्पण होगा, అప్పుడు భగవంతుడి మీద అర్పణం అవుతారా, या हमारी बातों के ऊपर अर्पण होगा। లేక మన విషయాల మీద అర్పణం అవ్వడం జరుగుతుంది। इतना समझाते हैं, ఎంత అర్థం చేయిస్తారు, फिर भी एक कान से सुनते हैं అయినా కూడా ఒక చెవితోని వింటారు, और दूसरे कान से निकाल देते हैं। మరియు రెండో చెవితోని విడిచిపెట్టేయడం జరుగుతుంది। अच्छे अच्छे सेंटर्स के మంచి మంచి సెంటర్స్ యొక్క अच्छे अच्छे बच्चों को भी क्रिमिनल आई बन जाती है। మంచి మంచి పిల్లలది కూడా క్రిమినల్ ఐగా అయిపోతుంది। ज्ञान सुनाकर बनाना है सिविल आई, జ్ఞానాన్ని వినిపించి సివిల్ ఐగా తయారు చెయ్యాలి। परंतु क्या बनाए देते हैं? కానీ ఏ విధంగా తయారు చేయడం జరుగుతుంది? क्रिमिनल आई बनाए देते हैं। క్రిమినల్ ఐగా తయారు చేయడం జరుగుతుంది। नफा नुकसान, बाप की इज्जत की परवाह थोड़ा ही रखते हैं। నఫా నుక్సాన్, తండ్రి యొక్క గౌరవం యొక్క ఇజ్జతని పెట్టుకుంటారా ఏంటి? नफा नुकसान, बाप की इज्जत की परवाह थोड़ा ही रखते हैं। నష్టము లాభము మరియు తండ్రి యొక్క గౌరవం లెక్కని పెట్టుకుంటారా ఏంటి?
कोई को ज्ञान सुनाया, కొంతమందికి ఎవరికైనా జ్ఞానాన్ని వినిపిస్తారు. ज्ञान सुनाकर अपना बना लिया, జ్ఞానాన్ని వినిపించి తమ వారిగా చేసేసుకున్నారు. आगे चल के ముందుకు వెళ్లే కొలిది माया की बड़ी बड़ी परीक्षाएं आई, మాయ యొక్క పెద్ద పెద్ద పరీక్షలు వచ్చాయి. तो घबरा करके जिसको ज्ञान सुनाकर अपना बना लिया, భయపడిపోయి ఎవరికైతే జ్ఞానాన్ని వినిపించి తమ వారిగా చేసేసుకుంటారో उसी के साथ शादी करके बैठ जाते। వారితో పాటే వివాహాన్ని చేసుకుని కూర్చుండిపోతారు. तो बाप का नाम बाला होगा అప్పుడు తండ్రి యొక్క పేరు ప్రసిద్ధి చెందుతుందా या बदनाम होगा? లేక పాడైపోతుందా? कुछ भी नफा नुकसान की इज्जत नहीं रखते। కొంచెం కూడా లాభం నష్టం యొక్క లెక్కని పెట్టుకోరు. मूल बात है ही क्रिमिनलाई की। ముఖ్యమైన విషయమే అయ్యింది క్రిమినల్ అయ్యింది. बाप कहते हैं తండ్రి అంటారు ये काम महाशत्रु है, ఈ కామం మహాశత్రువు అయ్యింది. इनको जीतने के लिए कितना माथा मारना पड़ता है। దీనిని గెలవడం కోసం ఎంత తల బద్దలు కొట్టుకోవాల్సి వస్తుంది. मूल बात है ही पवित्रता की। ముఖ్యమైన విషయమే అయ్యింది పవిత్రత. इस पवित्रता की बात पर ही ఈ పవిత్రత యొక్క విషయం మీదనే शुरुआत से कितने झगड़े होते आए हैं। ప్రారంభం నుండి ఎన్ని యుద్ధాలు అనేవి అవుతూ వచ్చాయి. इस काम विकार पर जीत प्राप्त करके जगत जीत बनना है। ఈ కామ వికారం మీద విజయాన్ని పొంది జగజ్జీతులుగా అవ్వాలి. देवताएं संपूर्ण निर्विकारी है ना, దేవతలు సంపూర్ణ నిర్వీకారీలు అవుతారు కదా. आगे चल के तो सब समझ ही जावेंगे। ముందుకు వెళ్లే కొలది అందరూ అర్థం చేసేసుకోవటమే జరుగుతుంది. परंतु अभी जो इतना समझाने पर नहीं समझ रहे हैं, అయినా కూడా ఇప్పుడు ఇంత అర్థం చేయించినా కూడా ఎవరైతే అర్థం చేసుకోవడం లేదో तो पद तो नीचा हो जाएगा ना। అప్పుడు పదవైతే నీచంగా అయిపోతుంది కదా. बाप तो जानते हैं తండ్రికైతే తెలుసు कि नई दुनिया की स्थापना तो हो ही जाएगी, కొత్త ప్రపంచం యొక్క స్థాపన అయితే అయిపోవటం జరుగుతుంది. अच्छा మంచిది. माता पिता बाप दादा మాతా పిత బాప్ దాదా యొక్క का बच्चों को అనడం జరిగింది పిల్లలకి याद प्यार गुड मॉर्निंग। యాద్ ప్యార్ మరియు ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. रूहानी बच्चों को नमस्ते। ఆత్మిక పిల్లలకి నమస్తే. एक छोटा सा रात्रि क्लास है, ఒక చిన్న రాత్రి క్లాస్ అయ్యింది 18/8/68 का। 18/8/1968. बच्चों की बुद्धि में अनेक प्रकार के पॉइंट्स रहते हैं। పిల్లల యొక్క బుద్ధిలోని అనేక ప్రకారాలైన పాయింట్స్ ఉంటాయి. सृष्टि के आद मध्य अंत को तुम बच्चे जान गए हो। సృష్టి యొక్క ఆది మధ్య అంతం గురించి పిల్లలైన మీరు తెలిసేసుకున్నారు. ये समझा सकते हो ఇది అర్థం చేయించగలుగుతారు कि हम परम पिता परमात्मा के जीवन चरित्र या बायोग्राफी को जानते हैं। ఏమనంటే మనం పరంపిత పరమాత్మది జీవన చరిత్ర మరియు బయోగ్రఫీ గురించి తెలుసు. इस संबंध में कोई क्या समझावेंगे, कोई क्या समझावेंगे। ఈ విషయంలోని కొంతమంది ఒక విధంగా అర్థం చేయిస్తారు, కొంతమంది వేరే విధంగా అర్థం చేయిస్తారు. कोई तो फिर नहीं समझा पाते हैं, కొంతమంది మరి అర్థం చేయించలేకపోయినట్లయితే जैसे बेसिक में कितना समझाया, ఈ విధంగాను అంటే బేసిక్ లోని ఎంత అర్థం చేయించడం జరిగింది. परमात्मा सर्वव्यापी ఏమనంటే పరమాత్మ नहीं है। సర్వవ్యాపి కాదు అని. परंतु जिन्होंने समझाया కానీ ఎవరైతే అర్థం చేయించడం జరిగిందో
उन्होंने तो जान ही नहीं पाया कि एक व्यापी कहाँ है। వారైతే తెలుసుకోలేకపోయారు ఏమని అంటే ఏకవ్యాపి ఎక్కడయ్యారు అని. तो उनको समझा हुआ कहेंगे అప్పుడు వారిని అర్థం చేసుకున్నవారు అని అనడం జరుగుతుందా, या बेसमझ कहेंगे। లేక తెలివి తక్కువ వారు అని అనుకోవటం జరుగుతుందా? फिर ऐसी एक्ट करने लग पड़ते हैं మళ్ళీ ఏ విధంగా యాక్ట్ ని చేయడం మొదలు పెడతారంటే कि भगवान सर्वव्यापी का सर्वव्यापी ही रह जाता है। ఏమనంటే భగవంతుడు సర్వవ్యాపి అయ్యే ఉండిపోతారు. मतलब बड़े बड़े मेगा प्रोग्राम करते हैं, భలే పెద్ద పెద్ద మెగా ప్రోగ్రామ్స్ ని అవి చేస్తూ ఉంటారు. बड़े बड़े पोस्टर छपाते हैं, పెద్ద పెద్ద పోస్టర్లని అంటిస్తారు, उनमें ముద్రిస్తారు. त्रिमूर्ति में ఆ త్రిమూర్తుల్లోని फिर अपने ही चित्र छापने लग पड़ते हैं। మళ్ళీ తమ యొక్క చిత్రాలని ముద్రింప చేసుకోవటం జరుగుతుంది. तो सर्वव्यापी हुआ అప్పుడు సర్వవ్యాపి या అయ్యారా एक व्यापी हुआ? లేక ఏకవ్యాపి అయ్యారా? लोग तो कहेंगे कि भगवान सर्वव्यापी है। అప్పుడు జనమైతే అనడం జరుగుతుంది ఏమని అంటే భగవంతుడు సర్వవ్యాపి అని. अब सर्वव्यापी बाप का होना ఇప్పుడు సర్వవ్యాపి తండ్రి వారిగా అయినట్లయితే ये कोई बाप की बायोग्राफी थोड़ी हुई। ఇది తండ్రి యొక్క బయోగ్రఫీ అయ్యిందా ఏంటి? बायोग्राफी जीवन कहानी में तो బయోగ్రఫీ జీవన గాథలో అయితే हर एक की जीवन कहानी में कुछ न कुछ विशेषता होती है। ప్రతి ఒక్కరి జీవన కథలోని విశేషత అనేది ఏదో ఒకటి ఉంటుంది. एक की जीवन कहानी न मिले दूसरे से। ఒక్కరి జీవితం యొక్క జీవన కహాని అనేది వేరే వారితోని మరొకరితోని కలవదు. जैसे नेहरू की बायोग्राफी कोई पूछे ఎవరైనా ఏ విధంగాను అంటే నెహ్రూజీ యొక్క బయోగ్రఫీని ఎవరైనా అడిగినట్లయితే और फिर कहे कि नेहरू सर्वव्यापी है, మళ్ళీ ఒకవేళ అనినట్లయితే ఏమనంటే నెహ్రూజీ సర్వవ్యాపి అయ్యారు అని, तो फिर बायोग्राफी तो नहीं हुई। మరి అప్పుడు బయోగ్రఫీ అయితే అవ్వలేదు. नक्सल में भी कोई को समझा सकते हैं। నక్సలైన్లోని కూడా ఎవరికైనా అర్థం చేయించవచ్చు. बता सकते हैं कि ऊंच भगवान है, ఏమనంటే ఉన్నతమైన భగవంతుడయ్యారు, जिसको ही परमपिता परमात्मा शिव कहा जाता है। అతనినే పరంపిత పరమాత్మ శివుడు అని అనడం జరుగుతుంది. ऊंचते ऊंच ఉన్నతమైన వారు और नीचते नीच మరియు నీచాతి నీచం इस आधार पर कहा जाता है। దేని ఆధారంగా చెప్పడం జరుగుతుంది? ऊंचते ऊंच काम करके दिखावे तो ऊंचते ऊंच, ఉన్నతమైన పనిని చేసి చూపించినట్లయితే అప్పుడు ఉన్నతమైన వారు అవుతారు. नीचे काम करके दिखावे तो नीचते नीच, నీచమైన పనిని చేసి కార్యాన్ని చేసి చూపించినట్లయితే అప్పుడు నీచాతి నీచం అవుతారు. भगवान तो इतना ऊंच काम करके दिखाता है, భగవంతుడైతే ఎంత ఉన్నతమైన పనిని చేసి చూపిస్తారంటే जितना ऊंचा काम दुनिया का कोई भी धर्म पिता नहीं कर सकता। అంత ఉన్నతమైన పనిని ప్రపంచంలోని ఏ ధర్మపిత కూడా చేసి చూపించలేరు. कोई भी महात्मा नहीं कर सकता, धर्मात्मा नहीं कर सकता, ఏ మహాత్మా కూడా చెయ్యలేరు మరియు ధర్మాత్మ कोई కూడా भी చెయ్యలేరు. पुण्यात्मा नहीं कर सकता। ఏ పుణ్యాత్మ కూడా చెయ్యలేరు. क्या करता है? ఏం చేస్తారు? नरक को నరకాన్ని स्वर्ग बनाई देता है। స్వర్గంగా తయారు చేసేస్తారు. पुरानी तामसी दुनिया को, पतित दुनिया को పురాణి తామసి ప్రపంచాన్ని, పతిత ప్రపంచాన్ని सतो प्रधान सतयुग बनाई देता है। సతో ప్రధానంగా సత్యుగంగా తయారు చేసేస్తారు. ये है ऊंचते ऊंच काम। ఇది అయ్యింది ఉన్నతమైన పని. उसको फिर परम पिता परमात्मा शिव कहा जाता है।
అతనినే మళ్ళీ పరంపిత పరమాత్మ శివుడు అని అనడం జరుగుతుంది. तो कोई भी आवे तो बैठ बताओ అయితే ఎవరు వచ్చినా కూడా కూర్చొని చెప్పండి, कि ऐसे ऊंचे ऊंच बाप की बायोग्राफी को हम जानते हैं, అటువంటి ఉన్నతమైన తండ్రి యొక్క బయోగ్రఫీ గురించి మాకు తెలుసు. दुनिया में तो उसको सर्वव्यापी कह देते हैं. ప్రపంచంలోనైతే అతనిని సర్వవ్యాపి అని అనేయడం జరుగుతుంది. सब में व्यापक है, అందరిలోని వ్యాపించి ఉన్నారు. तो फिर सब ऊंचे काम करके दिखावे. మరి అందరూ ఉన్నతమైన పనిని చేసి చూపించాలి. परंतु ऐसा तो हो नहीं सकता. కానీ అలా అయితే అవ్వలేదు. ऊंचे ऊंचे बाप, ఉన్నతమైన తండ్రి, फिर उनके बाद है लक्ष्मी नारायण. మళ్ళీ దాని తర్వాత అయ్యారు లక్ష్మీనారాయణ. उनके भी 84 जन्मों को हम समझा सकते हैं. వారి యొక్క 84 జన్మల్ని కూడా మనం అర్థం చేయించవచ్చు. फिर राम सीता, उनकी भी बायोग्राफी बता सकते हैं. మళ్ళీ రామ సీత వారి యొక్క బయోగ్రఫీని కూడా మళ్ళీ అర్థం చేయించవచ్చు. ये बातें दुनिया नहीं जानती है. ఈ విషయాలని ప్రపంచంకి తెలీదు. राजाओं आदि की हिस्ट्री तो बहुत जानते हैं. రాజులు మొదలుగొన్న వారి యొక్క హిస్టరీ గురించి అయితే చాలా తెలుసు. कोई पूछे, ఎవరైనా అడిగినట్లయితే प्रजापिता ब्रह्मा जिसको एडम कहते हैं, ప్రజాపిత బ్రహ్మ ఎవరినైతే యాడమ్ అని అనడం జరుగుతుందో उनको जानते हो? వారి గురించి తెలుసా? तुम तो कहेंगे हम तो उनकी जीवन कहानी को बता सकते हैं. మీరైతే అంటారు మేమైతే వారి యొక్క జీవన గాథ గురించి చెప్పగలము. सो भी అది కూడా उनके एक जन्म की जीवन कहानी नहीं, వారి యొక్క ఒక్క జన్మ యొక్క జీవన కథ గురించి కాదు. कितने ఎన్ని జన్మలు? 84 जन्म की जीवन कहानी को बता सकते हैं. 84 జన్మల యొక్క జీవన గాథ గురించి చెప్పగలుగుతాము. काली का भी बता सकते हैं. కాళీ గురించి కూడా చెప్పగలుగుతాము. बताओ చెప్పండి. कि जगदम्बा జగదంబ ఏమనంటే और काली మరియు కాళీ है एक ही. ఇద్దరు కూడా ఒక్కటే అయ్యారు. तुम तो उन सभी की बायोग्राफी को जानते हो. మీకైతే ఆ అందరి యొక్క బయోగ్రఫీ గురించి కూడా తెలుసు. सभी 84 जन्म लेने वाले हैं. అందరూ 84 జన్మల్ని తీసుకునేటటువంటి వారు అయ్యారు. 84 लाख जन्म तो होते नहीं है. 84 లక్షల జన్మలైతే అవ్వవు. 84 लाख योनियां होती है. 84 లక్షల యోనులు ఉంటాయి. सतयुग आदि से लेकर के कलयुग अंत तक. సత్యుగం ఆది నుండి తీసుకొని కలియుగం అంతం వరకు. परंतु కానీ मनुष्य आत्मा 84 लाख योनियों में మనుష్య ఆత్మ 84 లక్షల యోనుల్లోని जन्म नहीं लेती है. జన్మని తీసుకోదు. हाँ, 84 लाख योनियों जैसे 84 లక్షల యోనుల వలె कर्म करती है. కర్మని చేస్తుంది. परंतु सूरत उन जैसी नहीं होती है. కానీ ముఖం అనేది వాటి వలె ఉండదు. बंदर जैसी सीरत हो सकती है. కోతి వలె నడవడిక అనేది ఉండొచ్చు. परंतु కానీ सूरत तो मनुष्य की ही कहेंगे. ముఖం అయితే మనుషులదే అనడం జరుగుతుంది. तो बताओ అయితే చెప్పండి. कि त्रिमूर्ति ब्रह्मा विष्णु शंकर की बायोग्राफी को भी हम जानते हैं. త్రిమూర్తి బ్రహ్మ విష్ణు శంకరుడి యొక్క బయోగ్రఫీ కూడా మాకు తెలుసు. सो भी అది కూడా
न सिर्फ एक जन्म की అది కూడా ఒక్క జన్మ గురించి కాదు, बल्कि उनके 84 जन्मों की बायोग्राफी को भी बता सकते हैं। 84 జన్మల యొక్క బయోగ్రఫీ గురించి కూడా చెప్పగలుగుతాము. किसकी किसकी? ఎవరిది ఎవరిది? ब्रह्मा की, బ్రహ్మది, विष्णु की విష్ణువుది और మరియు शंकर की। శంకరది. अच्छा। అలాగా फिर सवाल पैदा होता है అప్పుడు ప్రశ్న అనేది ఉత్పన్నమవుతుంది. कि ब्रह्मा ఏమనంటే బ్రహ్మ जिसके 84 जन्मों की कहानी बता सकते हैं, ఎవరి 84 జన్మల యొక్క కథ గురించి అయితే చెప్పగలుగుతారో वो एक ही होता है या अनेक होते हैं? వారు ఒక్కరే ఉంటారా లేక అనేకం అవుతారా? हैं? शास्त्रों में तो दिखाया है శాస్త్రాలలోనైతే చూపించడం జరిగింది. चतुरानन, చతురానన్, पंचानन, పంచానన్, 5 मुख होते हैं, 4 मुख होते हैं। 5 ముఖాలు ఉంటాయి, 4 ముఖాలు ఉంటాయి. तो जब 4 मुख होते हैं మరి ఎప్పుడైతే 4 ముఖాలు या ఉంటాయో 5 मुख होते हैं, లేక 5 ముఖాలు ఉంటాయో संपन्न होने की यादगार शास्त्रों में लिखी हुई है। సంపన్నం అయ్యేటటువంటి స్మృతి చిహ్నాన్ని శాస్త్రాల్లో చూపించడం జరిగింది. कभी टीवी में ब्रह्मा को बोलते हुए सुना है? ఎప్పుడైనా టీవీలోని బ్రహ్మని మాట్లాడుతూ ఉన్నట్లు విన్నారా? सुना है? విన్నారా? नहीं सुना। వినలేదా? 4 मुख वाले ब्रह्मा को बोलते हुए नहीं सुना। 4 ముఖాలు ఉండేటటువంటి బ్రహ్మ మాట్లాడుతూ ఉన్నట్లు వినలేదా? हाँ? सुना ना? విన్నారు కదా. एक जैसी बात बोलते हैं ఒకవలే మాటల్ని మాట్లాడడం జరుగుతుందా या 4-5 मुख अलग अलग बातें बोलते हैं? లేక 4-5 ముఖాలు వేరు వేరు మాటల్ని మాట్లాడతాయా? एक ही जैसी आवाज और एक ही बातें बोलते हैं। ఒకేలాంటి ధ్వనియే ఒకేలాగా మాట్లాడతాయి. ये संपन्न स्टेज की यादगार है ఇది సంపన్న స్టేజ్ యొక్క స్మృతి చిహ్నం అయ్యిందా या अधूरी स्टेज की यादगार है? లేక అసంపూర్ణ స్టేజ్ యొక్క స్మృతి చిహ్నం అయ్యిందా? जब उनका संपन्न स्टेज का पुरुषार्थ संपन्न होता है ఎప్పుడైతే అతని యొక్క సంపన్న స్టేజ్ యొక్క సంపన్నత అనేది అవుతుందో, तो एक ही आवाज बोलते हैं। స్మృతి చిహ్నం అనేది అవుతుందో అప్పుడు ఒకే ధ్వని అనేది వెలువడుతుంది. ब्रह्मा सो क्या बनते हैं? బ్రహ్మ నుండి विष्णु ఏమవుతారు? बनते हैं। విష్ణువుగా అవుతారు. विष्णु को भी 4 भुजाएं दिखाते हैं, విష్ణువుకి కూడా 4 భుజాలని చూపిస్తారు, सर एक दिखाते हैं। తలని ఒకటి చూపిస్తారు. इसका मतलब ये हुआ దీని అర్థం ఏమయ్యిందంటే कि चाहे ब्रह्मा हो ఏమనంటే అది బ్రహ్మ అయినా चाहे विष्णु हो, అది విష్ణు అయినా सब आत्माओं का अपना अपना पार्ट ప్రతి ఆత్మలది తమ తమ పార్ట్ అనేది नुदा हुआ है। ఇమిడి ఉంది. एक का पार्ट न मिले ఒక్కరి యొక్క పార్ట్ అనేది రెండో వారితోని दूसरे से। కలవదు, వేరే వారితో. हाँ, जब संपन्न स्टेज होती है ఎప్పుడైతే సంపన్న స్టేజ్ అవుతుందో तो एक भाषा बोलते हैं। అప్పుడు ఒక్క భాషని మాట్లాడడం జరుగుతుంది. उनकी भाषा में भी क्रॉस వారి వాచాలోని కూడా క్రాస్ అనేది नहीं हो सकता। అవ్వలేదు. विष्णु की बायोग्राफी విష్ణువు యొక్క బయోగ్రఫీ हम जानते हैं, कोई एक आत्मा तो विष्णु नहीं है। మనకు తెలుసు, ఏదో ఒక్క ఆత్మ అయితే విష్ణు అయితే కాదు. कितनी आत्माओं का ఎన్ని ఆత్మల యొక్క संघात मिलकर के विष्णु दिखाया गया है? సంఘాత్ని కలిపి విష్ణువుగా చూపించడం జరిగింది. 4 नहीं, 4 तो 4 भुजाएं हैं। 4 అయితే भुजाలు అయ్యాయి. भुजाएं భుజాలు जड़त्वमयी बुद्धि वाली होती है। జడత్వమైన బుద్ధి కలిగినటువంటివి అవుతాయా? नंबर वार నెంబర్ వారుగా
या चैतन्य बुद्धि होती है। చైతన్య బుద్ధి కలిగినటువంటివి అవుతాయా? भुजाएं चलने वाली है భుజాలు నడిచేటటువంటివి అవుతాయా या चलाने वाली है? లేక నడిపించేటటువంటివి అవుతాయా? भुजाएं तो चलने वाली है, భుజాలైతే నడిచేటటువంటివి అయ్యాయి. जरूर उनको चलाने वाला తప్పకుండా వాటిని నడిపించేటటువంటి వారు कोई एक है ఎవరో ఒక్కరయ్యారు. जो ऊंचे ऊंचे भगवान है। ఎవరైతే ఉన్నతమైన భగవంతుడు అవుతారో. इसलिए शास्त्रों में कह दिया है అందువలనే శాస్త్రాలలోని అనేయడం జరిగింది विष्णु भगवान, విష్ణువు భగవాన్ అని. शंकर भगवान। శంకర్ భగవాన్. दाढ़ी मूछ वाले ब्रह्मा को भगवान नहीं कहते। గెడ్డాలు మీసాలు ఉండేటటువంటి బ్రహ్మని భగవంతుడు అని అనడం జరగదు. तो तुम तीनों देवताओं की बायोग्राफी को बता सकते हो। అయితే మీరు ముగ్గురు దేవతల యొక్క బయోగ్రఫీ గురించి కూడా చెప్పగలుగుతారు. उनमें भी వారిలోని కూడా जो विष्णु के पात्रधारी नंबर ఎవరైతే విష్ణువు యొక్క పాత్రధారి वार है నెంబర్ వారుగా ఉంటారో, या ब्रह्मा के रूप में जो मुख दिखाए गए हैं वो नंबर वार है, లేక బ్రహ్మ రూపంలో ఏదైతే ముఖాన్ని చూపించారో వారు కూడా నెంబర్ వార్ అయ్యారు. उनमें कोई फर्स्ट क्लास भी होंगे या नहीं होंगे? వారిలోని ఎవరో ఫస్ట్ క్లాస్ కూడా ఉంటారా లేక ఉండరా? है? जो फर्स्ट नंबर है అన్నారు. ఎవరైతే మొదటి నెంబర్ ఉంటారో वो अर्जुन कहा जाता है। వారినే అర్జున్ అని అనడం జరుగుతుంది. प्रजापिता ब्रह्मा ప్రజాపిత బ్రహ్మ अव्वल नंबर। మొదటి నెంబర్. विष्णु में भी విష్ణువులోని కూడా जो चारों भुजाओं को चलाने वाला है ఎవరైతే 4 భుజాలని నడిపించేటటువంటి వారు ఉంటారో वो अव्वल नंबर। వారి మొదటి నంబర్. तो उनकी बायोग्राफी को भी हम जानते हैं। అయితే వారి యొక్క బయోగ్రఫీ కూడా మాకు తెలుసు. मुख्य है भारत की बात। ముఖ్యంగా అయ్యింది భారత్ యొక్క విషయం. क्या ఏంటి? बायोग्राफी बताने में भी मुख्य कौन है? బయోగ్రఫీ కూడా చెప్పడంలోని ముఖ్యమైన వారు ఎవరయ్యారు? और देशवासी मुख्य नहीं है, వేరే దేశవాసీలు ముఖ్యమైన వారు కాదు. भारत मुख्य है। భారత్ ముఖ్యమైనదయ్యింది. क्यों? ఎందుకని? है? భారత్లో భగవంతుడు వస్తారు అని చెప్పి స్టూడెంట్ అన్నారు. क्योंकि चार ब्रह्मा में भगवान का ఎందుకంటే 4 బ్రహ్మల్లోని భగవంతుడి యొక్క मुकर्रर रूप ముఖరర్ రూపం साबित नहीं होता। రుజువవ్వదు. विष्णु के जो चार है విష్ణువు యొక్క ఎవరైతే 4 प्रत्यक्ष करने वाली विशेष आत्माएं हैं, ప్రత్యక్షం చేసేటటువంటి విశేష ఆత్మలు ఉంటాయో उन सब में भगवान लक्षित नहीं होता। వారందరిలోని భగవంతుడు ఉండరు. भगवान किसमें प्रत्यक्ष होता है? వారందరిలోని భగవంతుడు ప్రత్యక్షం అవ్వరు. భగవంతుడు ఎవరిలోని ప్రత్యక్షం అవుతారు? मुकर्रर रूप से ముఖర రూపం ద్వారా. सिर्फ కేవలం एक ही है। ఒక్కరే అయ్యారు. जो ज्ञान के आधार पर मनुष्यों को समझाया जा सकता है। ఎవరైతే జ్ఞానం ఆధారంగా మనుషులకు అర్థం చేయించగలుగుతారో कि ये मुकर्रर रथ है, ఏమనంటే వీరు ముఖరర్ రథం అయ్యారు. औरों को ज्ञान के आधार पर नहीं समझाया जा सकता। వేరే వారికి జ్ఞానం ఆధారంగా అర్థం చేయించలేరు. कोई कितना भी बोलता रहे ఎవరైనా ఎంత మాట్లాడుతూ ఉన్నా కూడా मैं भगवान हूँ, ఏమనంటే నేను భగవంతుడిని అయ్యాను, मेरे अंदर भगवान आता है, నాలోని భగవంతుడు వస్తారు. परंतु वह बात కానీ ఆ విషయం అనేది
साबित రుజువు అనేది नहीं हो सकती। అవ్వలేదు। नाम भारत क्यों पड़ा? పేరు భారత్ అని ఎందుకు పడింది? రోషనీలోని ప్రకాశంలో ఉండేటటువంటి వారు అని చెప్పి స్టూడెంట్ क्योंकि और जो आत्माएं हैं ఎందుకంటే వేరే ఆత్మలు ఎవరైతే विष्णु के ఉంటారో रूप में पाठधारी हो, విష్ణు రూపంలోని పాత్రధారి అయినా కూడా, ब्रह्मा के रूप में पाठधारी हो, బ్రహ్మ రూపంలోని పాత్రధారి అయినా కూడా, अलग अलग रूप तो दिखाई है ना। వేరు వేరు రూపాలను అయితే చూపించడం జరిగింది కదా। वो सदैव వారు సదైవ अर्थात रोशनी, భ అనగా ప్రకాశం, ज्ञान की रोशनी में అనగా జ్ఞానం యొక్క ప్రకాశంలోని ఇమిడి ఉంటారు। रत रहना माना लगे रहना। ఇమిడి ఉండడం అనగా దానిలోనే ఎల్లప్పుడూ ఉంటారు, ఇమిడి ఉంటారు। वो सिर्फ एक ही आत्मा है వారు కేవలం ఒకే ఆత్మ అయ్యారు, जो आदि से लेकर के अंत तक ఎవరైతే ఆది నుండి తీసుకొని అంతం వరకు ज्ञान की रोशनी में संलग्न रहती है। జ్ఞానం యొక్క ప్రకాశంలోనే సంలగ్నమై ఉంటారు। इसलिए అందువలనే बाप भगवान తండ్రి భగవంతుడు भारत में ही आते हैं। భారత్లోనే వస్తారు। बाप का प्रत्यक्ष रूप क्या है? తండ్రి యొక్క ప్రత్యక్ష రూపం ఏమయ్యింది? बिंदु बिंदु आत्माओं का బిందు బిందు ఆత్మల बाप యొక్క ज्योति बिंदु తండ్రి జ్యోతిర్బిందువు प्रत्यक्ष है ప్రత్యక్షమా या अप्रत्यक्ष है? లేక అప్రత్యక్షమా? बिंदी आत्माएं भी బిందు ఆత్మలు కూడా अप्रत्यक्ष है అప్రత్యక్షమయ్యాయి, और बिंदु बिंदु आत्माओं का बाप भी మరియు బిందు బిందు అప్రత్యక్ష. ఆత్మల యొక్క తండ్రి కూడా అప్రత్యక్షమయ్యారు। वो अप्रत्यक्ष बाप ఆ అప్రత్యక్ష जब తండ్రి अपना धाम ऊंचते ऊंचे छोड़कर आता है ఎప్పుడైతే తన ధామం ఉన్నతమైనది విడిచిపెట్టి వస్తారో, जो परे ते परे धाम परम धाम कहा जाता है, దేనినైతే పరేతే పరే పరంధామం అని అనడం జరుగుతుందో किस रूप में प्रत्यक्ष होता है? అప్పుడు ఏ రూపంలోని ప్రత్యక్షం అవుతారు? స్టూడెంట్ ఏదో అన్నారు, लोग कैसे समझते हैं? జనం ఎలా అర్థం చేసుకుంటారు? क्या चीज है? ఏం వస్తువు అయ్యింది? ज्ञान के आधार पर प्रत्यक्ष होता है। జ్ఞానం ఆధారంగా ప్రత్యక్షం అవుతారు అని చెప్పి స్టూడెంట్ అన్నారు, జ్ఞానం ఆధారంగా ప్రత్యక్షం అవుతారు। या यूं कहें ज्ञान का प्रत्यक्ष रूप ही परमात्मा बाप है। లేకుంటే ఇలాగా కూడా అనడం జరుగుతుంది, జ్ఞానం యొక్క ప్రత్యక్ష రూపమే పరమాత్మ తండ్రి అయ్యారు। अगर ज्ञान न सुना दे, ఒకవేళ జ్ఞానం వినిపించకపోయినట్లయితే, चमत्कार दिखावे, చమత్కారాన్ని చూపించినట్లయితే, साक्षात्कार ही साक्षात्कार आता रहे, సాక్షాత్కారాలను చేయిస్తూ ఉన్నట్లయితే, तो भगवान प्रत्यक्ष हो जाएगा। అప్పుడు భగవంతుడు ప్రత్యక్షం అయిపోతారా? ज्ञान से ही भगवान बाप की प्रत्यक्षता होती है। జ్ఞానం ద్వారానే భగవంతుడు తండ్రి యొక్క ప్రత్యక్షత इसलिए అనేది అవుతుంది। అందువలనే ज्ञान की बड़ी भारी महिमा है। జ్ఞానం యొక్క అతిపెద్ద మహిమ అనేది ఉంది। ये पहला पहला बाप का वर्षा है। ఇది తండ్రి యొక్క మొట్టమొదటి వారసత్వం అయ్యింది। अव्यक्त बाप का అవ్యక్త తండ్రి ये యొక్క अव्यक्त वर्षा है। ఇది అవ్యక్త क्या? వారసత్వం అయ్యింది। ఏంటి? జ్ఞాన్. జ్ఞానం। जो जितना ज्ञान उठावेगा ఎవరు ఎంత జ్ఞానాన్ని తీసుకుంటారో वो उतना बड़ा वर्षे का हकदार बनेगा। వారు అంత పెద్ద వారసత్వానికి హక్కుదారులుగా అవుతారు। प्रैक्टिकल में बड़े से बड़े वर्षे का हकदार बनेगा। ప్రాక్టికల్ గా అతిపెద్ద వారసత్వానికి హక్కుదారులుగా అవుతారు।
वो ज्ञान स्वरूप बाप ఆ జ్ఞాన స్వరూప తండ్రి फिर किसमें आवेगा? మళ్ళీ ఎవరిలోని వస్తారు? जो ज्ञान को महत्व देगा ఎవరైతే జ్ఞానానికి మహత్వం అనేది ఇస్తారో उसमें आवेगा, వారిలోని వస్తారా? या जो उस बाप की प्रॉपर्टी లేక ఆ తండ్రి యొక్క ప్రాపర్టీ बाप के उस रूप को महत्व ही नहीं देगा, తండ్రి యొక్క ఆ రూపానికి మహత్వం అనేదే ఇవ్వరో उसमें आवेगा। వారిలోని వస్తారా? तो भारत ही है అయితే భారతే అయ్యింది, जिसमें बाप आते हैं। అతనిలోనే తండ్రి వస్తారు. भारत में ही आकर के रचयिता భారత్లోనే और వచ్చి रचना के రచయిత आदि मध्यंत का राज बताते हैं। మరియు రచన యొక్క ఆది మధ్య అంతం గురించి నాలెడ్జ్ ని చెప్పడం జరుగుతుంది. और धर्म कैसे आते हैं వేరే వేరే ధర్మాలు ఎలా ఎలా వస్తాయి वो भी बाप समझा सकते हैं। అది కూడా తండ్రి అర్థం చేయించగలుగుతారు. कैसे आते हैं ఎలా వస్తాయి? है? और धर्मों की వేరే వేరే ధర్మాలది जो मुख्य आत्माएं हैं, ఎవరైతే ముఖ్యమైన ఆత్మలు ఉంటాయో उन धर्मों के जो बीज बाप हैं, ఆ ధర్మాల యొక్క బీజం తండ్రులు ఉంటారో उनमें क्यों नहीं आते हैं? వారిలోని ఎందుకని రారు? స్టూడెంట్ అన్నారు వారు ఎక్కువగా తమో ప్రధానంగా కూడా అవ్వరు, ఎక్కువ సతో ప్రధానంగా కూడా అవ్వరు అని. सतो प्रधान बनना సతో ప్రధానంగా తయారవ్వడం, न बनना, తయారవ్వకపోవటం ये भी तो ज्ञान की ग्रहण करने की शक्ति के ऊपर आधारित है ना। ఇది కూడా జ్ఞానాన్ని గ్రహించేటటువంటి శక్తి మీద ఆధారం అయ్యింది కదా. बाप जो नॉलेज देते हैं, తండ్రి ఏదైతే నాలెడ్జ్ని ఇస్తారో उस नॉलेज को ఆ నాలెడ్జ్ని बिना कुछ भी मिक्स किए ఏమి మిక్స్ చేయకుండా अपनी मनमत తమ యొక్క మన్మతం या मनुष्य मत లేక మనుష్యుల మతం मिक्स किए बगैर మిక్స్ చేయకుండా ज्यों का त्यों उठाना, ఉన్నది ఉన్నట్టుగా తీసుకోవటం, ये सब के बस की बात। ఇది అందరి नहीं యొక్క है। వశం యొక్క విషయం కాదు. एक व्यक्ति की सुनी हुई बात ఒక వ్యక్తిది విన్నటువంటి మాటలు दूसरा व्यक्ति जब सुनावेगा రెండో వ్యక్తి ఎప్పుడైతే వినిపించడం జరుగుతుందో तो जरूर उसमें कुछ न कुछ తప్పకుండా దానిలోని ఎంతో కొంత मिक्स कर देगा। మిక్స్ చేసేయటం జరుగుతుంది. कुमारता का दादी में ये शिफ्ट थी కుమారికా దాదిలోని ఈ విశేషత ఉండేది. कि ब्रह्मा के मुख से जो भी वाणी निकलती थी, బ్రహ్మ నోటి ద్వారా ఏదైతే వాణి నడిచేదో घंटे डेढ़ घंटे ఒక గంట గంటన్నర वाणी को शब्द से ज्यों का त्यों सुना देती थी। ఆ వాణిని శబ్ద సహితంగా ఉన్నది ఉన్నట్టుగా వినిపించేసేవారు. फिर भी అయినా కూడా अंतर पड़ गया या नहीं पड़ गया? తేడా అనేది వచ్చేసిందా లేక రాలేదా? क्यों अंतर पड़ गया? వచ్చేసింది అని చెప్పి స్టూడెంట్ అన్నారు. ఎందుకని తేడా వచ్చేసింది? क्योंकि रिपीट तो टैप रिकॉर्ड भी कर देता है। ఎందుకంటే రిపీట్ అయితే టేప్ రికార్డర్ కూడా చేసేస్తుంది. रिपीट करना कोई नॉलेज नहीं है। రిపీట్ చేయటం ఏమీ నాలెడ్జ్ కాదు. जो भी भगवान बाप नॉलेज सुनाते हैं, ఏదైతే భగవంతుడు తండ్రి నాలెడ్జ్ని వినిపిస్తారో उस नॉलेज के वाइब्रेशन को, ఆ నాలెడ్జ్ యొక్క వైబ్రేషన్ని, उस नॉलेज के भाव को ఆ నాలెడ్జ్ యొక్క భావాన్ని ज्यों का त्यों पकड़ना ఉన్నది ఉన్నట్టుగా పట్టుకోవటం और ज्यों का त्यों दूसरों को सुनाना, समझाना,
ఉన్నది ఉన్నట్టుగా వినిపించడం, అర్థం చేయించడం, ये एक जैसा सबका नहीं हो सकता। ఇది ఒక వలే అందరిది అవ్వలేదు. तो और धर्म पिताएं भी ज्ञान ग्रहण करते हैं। అయితే వేరే వేరే ధర్మపితలు కూడా జ్ఞానాన్ని గ్రహణం చేసుకుంటారు. वो स्वयं ज्ञानी होते हैं వారు స్వయం జ్ఞానిలు या అవుతారా, भगवान का ही ज्ञान ग्रहण करते हैं। లేక భగవంతుడి యొక్క జ్ఞానాన్ని గ్రహణం చేసుకుంటారా? क्या होता है? ఏమవుతుంది? भगवान जब संगम युग में आता है భగవంతుడు ఎప్పుడైతే సంగమ तो యుగంలోనే भगवान का వస్తారో ही ज्ञान అప్పుడు భగవంతుడి యొక్క और धर्म జ్ఞానాన్ని पिताएं भी ग्रहण करते हैं। వేరే వేరే ధర్మపితలు కూడా గ్రహణం చేసుకోవటం జరుగుతుంది. आदम एडम या प्रजापिता भी ग्रहण करता है। ఆదం, యాడమ్ లేక ప్రజాపిత కూడా గ్రహణం చేసుకోవటం జరుగుతుంది. फिर अंतर क्या पड़ जाता है? కానీ తేడా అనేది ఏమి వచ్చేస్తుంది? है? స్టూడెంట్ ఏదో అన్నారు, अंतर पड़ता है తేడా అనేది అవుతుంది. जो और धर्म पिताएं हैं వేరే వేరే ధర్మపితలు ఎవరైతే ఉంటారో वो अपन को आत्मा समझने की उतनी प्रैक्टिस ఏమనంటే స్వయాన్ని వారు ఆత్మ అనుకునేటటువంటి ప్రాక్టీస్ని नहीं करते। చెయ్యరు. आत्मिक स्थिति में रह करके भगवान बाप के ज्ञान को नहीं सुनते। ఆత్మిక స్థితిలో ఉండి భగవంతుడు తండ్రి యొక్క జ్ఞానాన్ని వినరు. कुछ न कुछ देह का अहंकार ఎంతో కొంత దేహం యొక్క అహంకారం रह जाता है। ఉండిపోతుంది. इसलिए बाप बार बार दोहराते हैं అందువలనే మాటి మాటికి తండ్రి రిపీట్ చేస్తూ ఉంటారు. क्या कहते हैं? ఏమంటారు? अपन को స్వయాన్ని आत्मा समझ मुझ बाप को याद करो। ఆత్మ అనుకుని తండ్రినైన నన్ను జ్ఞాపకం చేసుకోండి. नहीं तो वर्षे में बहुत अंतर पड़ जाएगा। లేకుంటే వారసత్వంలోని చాలా తేడా అనేది వచ్చేస్తుంది. तो और धर्म पिताएं कैसे आते हैं? అయితే వేరే వేరే ధర్మపితలు ఎలా ఎలా వస్తారు? एक साथ आते हैं क्या? ఒక్కసారే వస్తారా ఏంటి? नंबरवार एक के बाद एक क्यों आते हैं? నెంబర్ వారు ఒకరు తర్వాత ఒకరు ఎందుకు రావడం జరుగుతుంది? दुनिया ప్రపంచం ऊंची स्टेज से नीची स्टेज में उतरती रहती है। ఉన్నత స్టేజ్ నుండి నీచ స్టేజ్లోకి దిగుతూ ఉంటుంది. सतो प्रधान से సతో ప్రధానం నుండి तमो प्रधान स्टेज में उतरती रहती है। తమో ప్రధాన స్టేజ్లోకి దిగుతూ ఉంటుంది. फिर उनका टाइम कैसे नूद हो जाता है? మళ్ళీ వారి యొక్క టైం అనేది ఎలా ఇమిడిపోతుంది? आने का వచ్చేటటువంటిది. हम ब्राह्मण भी पुरुषार्थ करते हैं। బ్రాహ్మణులైన మనం కూడా పురుషార్థమని చేస్తాము, अच्छा पुरुषार्थ करते हैं, మంచి పురుషార్థమని చేస్తాము, ज्ञान युक्त धारणा करते हैं जीवन में, జ్ఞానయుక్తమైన ధారణని జీవనంలోని చేస్తాము, ज्ञान युक्त होकर के चलते हैं, జ్ఞానయుక్తంగా అయి నడుస్తాము, श्रीमत के अनुकूल अपना जीवन बनाते हैं। శ్రీమత్ అనుకూలంగా తమ యొక్క జీవనాన్ని తయారు చేసుకుంటాము. तो हमें कौन से युग में विशेष प्राप्ति होती है? అప్పుడు మనకి ఏ యుగంలోని విశేషంగా ప్రాప్తి అనేది అవుతుంది? సంగం యుగంలోని అని చెప్పి స్టూడెంట్ అన్నారు. సంగం యుగి స్వర్గంలోని అని. संगमयुगी स्वर्णिम युग से लेकर के సంగం యుగి స్వర్ణమ యుగం నుండి తీసుకొని सतयुग और त्रेता तक हमको సత్యుగం మరియు త్రేత వరకు మనకి अनवरत और प्राप्ति होती रहती है। అనవరత్ ప్రాప్తి అనేది అవుతూ ఉంటుంది. और उसके आधार पर మరియు దాని ఆధారంగా 63 जन्म भी प्राप्ति होती है। 63 జన్మలలోని కూడా ప్రాప్తి అనేది అవుతుంది. और जो धर्म पिताएं हैं వేరే వేరే ధర్మాలకు సంబంధించిన ధర్మపితలు ఎవరైతే ఉంటారో वो आत्मिक स्टेज की उस स्थिति को प्राप्त ही नहीं कर पाते। వారు ఆత్మిక స్థితి యొక్క ఆ స్టేజ్ని ప్రాప్తించుకోలేరు.
जो ज्ञान का, ईश्वरीय ज्ञान का मूल फाउंडेशन है, ఏదైతే ఈశ్వరీయ జ్ఞానం యొక్క మూలమైన ఫౌండేషన్ ఏదైతే ఉంటుందో, वो धर्म पिताएं अभी ज्ञान में निकले होंगे या नहीं निकले होंगे? ఆ ధర్మపితలు ఇప్పుడు జ్ఞానంలోకి వెలుబడి వచ్చి ఉంటారా లేక ఉండరా? లేదు అని చెప్పి స్టూడెంట్ అన్నారు. वो धर्म पिताएं जो परम धाम से डायरेक्ट द्वापर कलयुग में आते हैं, ఆ ధర్మపితలు డైరెక్ట్గా పరంధామం నుండి ద్వాపరయుగంలోని రావడం జరుగుతుంది. है? రావడం జరుగుతుందో नहीं, अकेले नहीं बोलिए. ఒంటరిగానే చెప్పొద్దు మాతాజీని అన్నారు. वो धर्म पिताएं ఆ ధర్మపితలు अभी ईश्वरीय ज्ञान को पकड़ा होगा या नहीं पकड़ा होगा? ఇప్పుడు ఈశ్వరీయ జ్ఞానాన్ని పట్టుకొని తీసుకోగలిగారా లేక తీసుకోలేదా? इस दुनिया में है या नहीं है? ఈ ప్రపంచంలోని ఉన్నారా లేక లేరా? ప్రపంచంలోనైతే ఉన్నారు, लेकिन ईश्वरीय ज्ञान की बातें अभी पकड़ ले, కానీ ఈశ్వరీయ జ్ఞానం యొక్క మాటల్ని ఇప్పుడు పట్టుకోవటం అనేది ये नहीं हो सकता. ఇది అవ్వలేదు. क्योंकि जो जितना देहंकारी होगा, ఎందుకంటే ఎవరు ఎంత దేహ అహంకారి అవుతారో उतना ज्ञान की बातों से అంత జ్ఞానం యొక్క విషయాల నుండి दूर रहेगा. దూరంగా ఉంటారు. अंदर एक లోపల నుండి వేరు, और बाहर లోపల ఒకటి दूसरा, మరియు బయట రెండోది. ऐसा मेरे नजदीक नहीं आ सकता. అటువంటి వారు నా దగ్గరికి రాలేరు. है तो नंबरवार. అవ్వడమైతే అందరూ నెంబర్ వారు అయ్యారు. तो वो धर्म पिताएं అయితే ఆ ధర్మపితలు आगे पीछे कैसे आते हैं? వెనక ముందు ఎలా వస్తారు? धारणा के आधार पर आते हैं. ధారణ ఆధారంగా వస్తారు. त्रिमूर्ति और गोला समझाने के लिए बहुत अच्छा है. త్రిమూర్తి మరియు సృష్టి చక్రం అర్థం చేయించడం కోసం చాలా మంచిది అయ్యింది. क्या समझाने के लिए ఏం అర్థం చేయించడం కోసం? है? दूसरे दूसरे धर्मों की बात अगर समझानी है వేరే వేరే ధర్మాల గురించి ఒకవేళ అర్థం చేయించాలి అంటే तो कौन कौन से चित्रों पर अच्छी तरह समझा सकते हैं? అప్పుడు ఏ ఏ చిత్రాల మీద మంచి రీతిలోని అర్థం చేయించవచ్చు? गोले के चित्र पर సృష్టి చక్ర చిత్రం మీద और మరియు झाड़ के चित्र पर समझा सकते हैं. కల్పవృక్ష చిత్రం మీద అర్థం చేయించవచ్చు. बता सकते हैं कि आधा कल्प तो है एक धर्म, ఏమనంటే చెప్పొచ్చు, అర్ధకల్పం అయ్యింది ఒక్క ధర్మం, बाकी आधा कल्प में మిగతా అర్ధకల్పంలోని अनेक धर्मों का आवर्तन होता है. అనేక ధర్మాల యొక్క ఆవర్తన అనేది అవుతుంది. इसलिए उसको कहते हैं द्वापुर, దానినే అనడం జరుగుతుంది ద్వాపుర్, द्वैतवादीपुर. ద్వైత్వవాదీపురం. इन बातों का सारी दुनिया के मनुष्य मात्र को पता नहीं है. ఈ విషయాల గురించి మొత్తం మనుష్య మాత్రులకి కూడా తెలియదు. क्रिश्चियन जो होंगे క్రిస్టియన్స్ ఎవరైతే ఉంటారో इन बातों को न जानने के कारण, ఈ విషయాల గురించి తెలుసుకోలేని भले కారణంగా उनको सुनाया हो భలే వారికి వినిపించినా కూడా तो भी అయినా కూడా विश्वास करेंगे? విశ్వాసం చేస్తారా? विश्वास ही नहीं करेंगे. విశ్వాసమే చెయ్యరు. वो क्राइस्ट का बाइबल ही सुनाते जाएंगे. వారు క్రైస్తు యొక్క బైబిల్నే వినిపిస్తూ ఉంటారు. और क्या सुनावेंगे? ఇంకేం వినిపిస్తారు? परंतु तुम बच्चों की बुद्धि में तो सारी बातें हैं. కానీ పిల్లలైన మీ బుద్ధిలోనైతే అన్ని విషయాలు ఉన్నాయి. तुम समझा सकते हो మీరు అర్థం చేయించవచ్చు. कि हम रचयिता और रचना के आदि मध्य अंत को जानते हैं. ఏమనంటే మేము
రచయిత మరియు రచన యొక్క ఆది మధ్య అంతం గురించి మాకు తెలుసు. इसलिए हम आस्तिक हैं. అందువలనే మేము ఆస్తికులం అయ్యాము. हम आस्थावान किस लिए हैं? మేము ఆస్థావంతులమి ఎందుకయ్యాము? हम जिसके ऊपर आस्था रखते हैं, మేము ఎవరి మీదైతే ఆస్థ నమ్మకాన్ని పెట్టుకుంటాము उसकी बायोग्राफी को हम जानते हैं. వారి యొక్క బయోగ్రఫీ మాకు తెలుసు. इसलिए हम आस्तिक हैं. అందువలనే మేము ఆస్తికులమయ్యాము. दुनिया में ప్రపంచంలోని जो भगवान बाप को नहीं जानते हैं, ఎవరైతే భగవంతుడు తండ్రి గురించి తెలుసుకోరో तो वो उसकी बायोग्राफी को भी అప్పుడు వారు దాని యొక్క బయోగ్రఫీని కూడా नहीं बता सकते हैं. చెప్పలేరు. मोस्टली तो यही बतावेंगे भगवान सर्वव्यापी है. మోస్ట్లీ అయితే ఇదే చెబుతారు, ఏమనంటే భగవంతుడు సర్వవ్యాపి అని. सर्वव्यापी है तो बायोग्राफी जीवन कहानी की बात అయితే సర్వవ్యాపి అయినట్లయితే బయోగ్రఫీ జీవన గాథ గురించి అయితే खत्म हो जाती है. సమాప్తి అయిపోతుంది. तो दुनिया में तो कोई नहीं जानते हैं. అయితే ప్రపంచంలో అయితే ఎవ్వరికీ కూడా ऐसे తెలియదు. ऐसे तुम समझा सकते हो, అలా మీరు అర్థం చేయించవచ్చు, भाषण में भी लिख सकते हो. భాషణలోని కూడా వ్రాయొచ్చు. जो ऋषि मुनि थे ఎవరైతే ఋషులు మునులు ఉండేవారో वो परमात्मा को और उनकी रचना के आदि मध्य अंत को नहीं जानते थे. వారు పరమాత్ముణ్ణి మరియు ఆది మధ్య అంతం యొక్క దాని గురించి కూడా తెలీదు. इतने बड़े बड़े विद्वान पंडिताचार्य ही नहीं जानते थे. ఇంత పెద్ద విద్వాన్ ఆచార్యులకే తెలియకపోయినట్లయితే, परंतु देखो वंडर है, కానీ చూడండి అద్భుతమయ్యింది, ఆశ్చర్యమయ్యింది. कि तुम बच्चे जानते हो పిల్లలైనా మీకు తెలుసు. जो जानता होगा ఎవరికైతే తెలిసి ఉంటుందో वो दूसरों को समझा सकता है या नहीं समझा सकता వారు है? వేరే వారికి కూడా అర్థం చేయించగలుగుతారా లేక చేయించలేరా? जो जानता होगा उसकी पहचान होगी कि वो दूसरों को भी ఎవరికైతే తెలుస్తుందో వారి యొక్క గుర్తింపు అవుతుంది, ఏమనంటే వారు వేరే వారికి కూడా समझा सकता है. అర్థం చేయించగలుగుతారు. आज से 5000 वर्ष पहले उन देवी देवताओं का राज्य था. ఇప్పటి నుంచి 5000 సంవత్సరాల ముందు ఆ దేవీ దేవతల యొక్క రాజ్యం అనేది ఉండేది. ये बात हम समझा सकते हैं. ఈ విషయం మనం అర్థం చేయించగలుగుతాం. क्योंकि देवी देवताएं जो होते हैं ఎందుకంటే దేవీ దేవతలు ఎవరైతే ఉంటారో वो स्वर्ग में होते हैं. వారు స్వర్గంలోని ఉంటారు. स्वर्ग में सुख होता है స్వర్గంలో సుఖం ఉంటుందా या दुख भी होता है? లేక దుఃఖం కూడా ఉంటుందా? स्वर्ग में స్వర్గంలోని सुख होता है, सुख सुख ही ఉంటుంది. सुख होता है. సుఖమే సుఖం ఉంటుంది. दुख का नाम निशान नहीं होता है. దుఃఖం యొక్క పేరు గుర్తులు కూడా ఉండవు. इसलिए అందువలనే स्वर्ग में कोई भी दिन नहीं गिनता. స్వర్గంలోని ఎవరు కూడా రోజులను లెక్క పెట్టుకోరు. समय की काउंटिंग సమయం యొక్క కౌంటింగ్ वहाँ होती है. అక్కడ అవుతుందా नहीं ఉంటుందా? होती. ఉండదు. सुख में टाइम సుఖంలో సమయం जल्दी बीत जाता है త్వరగా గడిచిపోతుందా या देर में बीतता है? లేక ఆలస్యంగా గడుస్తుందా? ये नियम है ఇది నియమం అనేది ఉంది. कि सुख में टाइम का पता ही नहीं चलता ఏమనంటే సుఖంలోని టైం గురించి తెలియదు. और दुख का टाइम మరియు దుఃఖం యొక్క టైం అనేది एक एक दिन गिन करके ఒక్కొక్క రోజుని లెక్క పెట్టి टाइम की गिनती करनी पड़ती है. టైం గురించి లెక్కించుకోవటం జరుగుతుంది. तो बात स्पष्ट है. అయితే విషయం जिस స్పష్టమైంది. दुनिया में ఏ ప్రపంచంలోనైతే समय की गिनती करनी पड़ती है సమయం గురించి లెక్కించుకోవటం జరుగుతుందో उसकी हिस्ट्री बनाई जाती है. దాని యొక్క హిస్టరీని తయారు చేయటం జరుగుతుంది.
मनुष्यों की మనుష్యులది इस द्वैतवादी दुनिया में ఈ ద్వైత్వవాది ప్రపంచంలోని 2500 वर्ष की हिस्ट्री मिलती है। 2500 సంవత్సరాల హిస్టరీ అనేది లభిస్తుంది. उस 2500 वर्ष में ఆ 2500 సంవత్సరాలలోని दो मतें फैलाने वाले రెండు మతాలని వ్యాపించేటటువంటి వారు, दूसरे धर्म पिताएं आए। వేరే ధర్మపితలు వచ్చారు. और जब परिवार में ही समझो అప్పుడు పరివారంలోనే అనుకోండి 2 మతాలు అయిపోయినట్లయితే तो झगड़ा होगा कि नहीं? అప్పుడు జగడా అనేది అవుతుందా లేక అవ్వదా? झगड़ा जरूर होता है। జగడా అనేది తప్పకుండా అవుతుంది. तो ये द्वैतवादी दुनिया द्वापर युग है, అయితే ఇది ద్వైత్వవాది ప్రపంచం ద్వాపర యుగం అయ్యింది. जहाँ से दुनिया में झगड़े फसाद मारा मारी होती आई है। ఎక్కడి నుండి అయితే యుద్ధాలు కొట్లాట్లు ఇవన్నీ అవుతూ ఉంటాయో, ये दुख की दुनिया है, ఇది దుఃఖం యొక్క ప్రపంచం అయ్యింది. यहाँ मनुष्यों ने ఎక్కడైతే మనుష్యులు एक एक दिन काउंट करके ఒక్కొక్క రోజుని కౌంటింగ్ చేసుకొని जीवन बिताया है। జీవితాన్ని గడిపారు. एक जीवन नहीं, ఒక్క अनेक జీవనం जन्म కాదు, बिताए हैं। అనేక జన్మలు గడిపారు. नहीं तो లేకుంటే पूर्व जन्म का किसी को याद नहीं रहता है। పూర్వజన్మది ఎవరికి కూడా జ్ఞాపకం ఉండదు. फिर भी అయినా కూడా कितने वर्ष की हिस्ट्री है मनुष्यों के पास मौजूद है? ఎన్ని సంవత్సరాల హిస్టరీ అనేది మనుషుల దగ్గర హాజరై ఉంది. है 2500 साल की हिस्ट्री। 2500 సంవత్సరాల యొక్క హిస్టరీ नंबरवार प्रूफ और प्रमाण के साथ मनुष्यों के पास मौजूद है। నెంబర్ వార్ ప్రూఫ్ మరియు ప్రమాణం ఆధారంగా మనుషుల దగ్గర ప్రూఫ్ అనేది ఉంది, హాజరై ఉంది. मोहनजोदड़ो हड़प्पा की खुदाई इस बात का प्रमाण है। మోహన్ జోడో మరియు హడప్ప హిస్టరీ అనేది దీనికి నిదర్శనం అయ్యింది. मेसोपोटामिया शहर की खुदाई इस बात का प्रमाण है। మెసోపొటామియా ఏదైతే త్రవ్వకాలు ఉంటాయో దాని యొక్క గుర్తు ఈ విషయాల యొక్క స్మృతి చిహ్నం అయ్యింది. कि 2500 से पुरानी कोई भी चीज वहाँ नहीं मिली। ఏమనంటే 2500 సంవత్సరాల కంటే పురాతనమైన వస్తువు అనేది ఏది మరొకటి లభించలేదు. भारत के शास्त्रों में भी लिखा हुआ है భారత యొక్క శాస్త్రాలలోని కూడా వ్రాయబడి ఉంది. कि भगवान ఏమనంటే భగవంతుడు आज से 2500 साल पहले, ఇప్పటి నుంచి 2500 సంవత్సరాలకి ముందు, 5000 साल पहले 5000 సంవత్సరాల ముందు कौन से युग के अंत में आया था? ఏ యుగం యొక్క అంతంలోని రావడం జరిగింది? है द्वापर के अंत में आया था। ద్వాపర యుగం యొక్క అంతంలో వచ్చారు. और महाभारी महाभारत युद्ध कराया था। మరియు మహాభారత యుద్ధాన్ని చేయించారు. महाभारत युद्ध कराने के बाद మహాభారత యుద్ధాన్ని చేయించిన తరువాత सुख की दुनिया आनी चाहिए సుఖం యొక్క या ప్రపంచం दुख की రానా? दुनिया आनी चाहिए? సుఖం యొక్క ప్రపంచం రావాలా లేక దుఃఖం యొక్క ప్రపంచం రావాలా? है सुख की दुनिया आनी चाहिए तो भगवान के आने का महत्व है। సుఖం యొక్క ప్రపంచం రావాలి, అప్పుడు భగవంతుడు వచ్చినటువంటి మహత్వం అనేది ఉంటుంది. परंतु द्वापर के अंत में भगवान आया कृष्ण भगवान के रूप में। కానీ ద్వాపర యుగం యొక్క అంతంలో కృష్ణ భగవంతుడు రూపంలో రావడం జరిగింది. ద్వాపరం అంతంలోని और पापी कलयुग की स्थापना हो गई। మరియు పాపి కలియుగి ప్రపంచం యొక్క స్థాపన అయిపోయింది. तो पाप की दुनिया में दुख होगा అయితే పాపం యొక్క ప్రపంచంలో దుఃఖం ఉంటుందా या सुख होगा? లేక సుఖం ఉంటుందా? दुख ही दुख होता है। దుఃఖమే దుఃఖం ఉంటుంది. तो ये शास्त्रों की थ्योरी
అయితే ఈ శాస్త్రాల యొక్క పరిశోధన ठहरती नहीं है। నిలవదు. अंधश्रद्धा अंधविश्वास की बात हो गई। అంధశ్రద్ధ అంధవిశ్వాసం యొక్క విషయం అయిపోయింది. इसलिए बाप कहते हैं అందువలనే తండ్రి అంటారు, ये समय की जो गणना है ఈ సమయం యొక్క గణన అనేది ఏదైతే ఉంటుందో हिस्ट्री के अनुसार హిస్టరీ అనుసారంగా वो मनुष्यों के पास सिर्फ 2500 साल की है। అది మనుషుల దగ్గర కేవలం 2500 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. 5000 वर्ष पहले की बात को 5000 సంవత్సరాల మొదటి యొక్క విషయాన్ని जो उन्होंने गणना करके दिखाया है ఏదైతే వారు గణన అనేది చేయటం చూపించారో वो शास्त्रों की कपोल कल्पित बातें हैं। అది శాస్త్రాల యొక్క కపోల్ కల్పిత విషయాలయ్యాయి. वो पुराण पंथी है। అవి పురాతనమైన పంక్తి అయ్యాయి. वो कोई हिस्ट्री नहीं है। అది ఏమీ హిస్టరీ కాదు. उसका कोई भी प्रूफ దాని యొక్క ఏం ప్రూఫ్ కూడా मनुष्यों के पास नहीं है। మనుషుల దగ్గర లేదు. सच्चाई ये है సత్యత ఏంటి అంటే कि जो 2500 वर्ष की हिस्ट्री प्रूफ सहित मनुष्यों के पास मिल रही है ఏదైతే 2500 సంవత్సరాల హిస్టరీ అనేది మనుషుల దగ్గర లభిస్తుందో वो दुख की दुनिया की हिस्ट्री है। అది దుఃఖం యొక్క ప్రపంచం యొక్క హిస్టరీ అయ్యింది. और दुख మరియు और దుఃఖం सुख, మరియు సుఖం. दुख होता है कुमति से। దుఃఖం కుమతి ద్వారా అవుతుంది. कौन सी मति से? ఏ మతి ద్వారా? कुमति से। కుమతి ద్వారా. और सुख होता है మరియు సుఖం అనేది అవుతుంది सुमति से। సుమతి ద్వారా. है तो शास्त्रों में भी लिख दिया है, जहाँ ఇదైతే శాస్త్రాలలోని కూడా వ్రాసేయటం జరిగింది. सुमति तहाँ संपत्ति नाना, జహా సుమతి వహ సంపతి నానా. जहाँ कुमति तहाँ विपत्ति निधाना। ఎక్కడైతే జహ కుమతి వహ విపత్తి నానా. सुमति देने वाला कौन है? సుమతి ఇచ్చేటటువంటి వారు ఎవరయ్యారు? सो कोई को पता ही नहीं है। అదైతే ఎవరికి తెలియనే తెలీదు. बुद्धिमानों की बुद्धि బుద్ధిమంతుల యొక్క బుద్ధి एक ही परमपिता परमात्मा है, ఒకరే పరంపిత పరమాత్ముడయ్యారు. जिसकी बुद्धि कभी भी भ्रष्ट नहीं होती। అతని యొక్క బుద్ధి అనేది ఎప్పుడూ కూడా భ్రష్టంగా అవ్వదు. मनुष्य तो जन्म मरण के चक्र में आते आते మనుషులైతే జనన మరణ देह के చక్రాల్లోకి सुख వస్తూ भोगते भोगते వస్తూ సుఖాన్ని భోగిస్తూ मन बुद्धि रूपी आत्मा को नीचे गिराए देते हैं, మనసు బుద్ధి రూపి ఆత్మని కిందకి దిగజార్చేస్తారా या बचे रहते हैं, లేక రక్షింపబడి ఉంటారా? नीचे ही गिराते चले जाते हैं। కిందే పడివేస్తూ దిగజారుస్తూ ఉండడం జరుగుతుంది. एक ही आत्मा ऐसी है, ఒకటే ఆత్మ అటువంటిది అయ్యింది. मनुष्यों के बीच में पार्ट बजाने वाली, మనుషుల మధ్యలోని పాత్రని అభినయించేటటువంటిది, जो कभी भी नीचे नहीं गिरती है, ఎప్పుడూ కూడా కిందకి దిగజారదు. जन्म मरण के चक्र में नहीं आती है, गर्भ జనన से మరణ చక్రాలలోకి రాదు. जन्म नहीं लेती है। గర్భం ద్వారా జన్మని తీసుకోదు. ये उसी आत्मा का कमाल है ఇది అదే ఆత్మ యొక్క అద్భుతం అయ్యింది. जो आकर के इस सृष्टि पर ఎవరైతే వచ్చి ఈ సృష్టి మీదకి स्वर्ग स्थापन करती है। స్వర్గీయ స్థాపనని చేస్తుంది. जरूर तपकुंडा। सदाकाल स्वस्थिति में रहने वाली आत्मा होगी। సదాకాలం స్వయం స్థితిలోని ఉండేటటువంటి ఆత్మ అవుతుంది. नहीं तो देवताएं भी स्वस्थिति में रहते हैं, లేకుంటే దేవతలు కూడా స్వయం స్థితిలోని ఉంటారు. परंतु क्या सदाकाल स्वस्थिति में रहते हैं? కానీ వారు సదాకాలం కోసం స్వయం స్థితిలోని ఉంటారా ఏంటి? 2500 साल के बाद 2500 సంవత్సరాల తరువాత
उनकी स्वस्थिति వారి యొక్క స్వయం స్థితి परिस्थिति में फंस जाती है, పరిస్థితిలోని ఇరుక్కుపోతుంది. सदाकाल स्वस्थिति में సదాకాలం స్వయం స్థితిలోని नहीं रहते हैं, लेकिन ఉండరు. కానీ परमपिता परमात्मा शिव పరంపిత పరమాత్మ శివుడు जो तुरीय आत्मा है, ఎవరైతే తురియ ఆత్మ ఉంటారో, सदा शिव कहा जाता है, సదాశివుడు అని ఎవరినైతే అనడం జరుగుతుందో वो सदैव ही स्वस्थिति में रहने वाला है. వారు సదైవం స్వయం స్థితిలోని ఉండేటటువంటి వారు అవుతారు.